నీ పెళ్ళం విడాకులు తీసుకోకముందే మొగుడు కావాలని పేపర్కి ఎందుకు ఎక్కుతుందిరా? నాకు పెళ్ళం ఉందిరా, అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దాని గుడ్లు పీకేస్తాను. నాలాగా నువ్వు మగాడివైతే ఇంట్లో ఆడదాన్ని అదుపులో పెట్టుకోరా. అరే ఇదేమిటి నాన్న చెప్పా చేయకుండా వచ్చావు? నా కూతురు గొప్పతనం 10 మంది చెప్పుకుంటుంటే విని పొంగిపోయి మనసాక్క పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా. అట్ట పిలవమాక, నువ్వు అట్ట పిలిస్తే కంపరం వేస్తుంది. ఈ ఇంటి పరువు కాపాడాల్సిన కోడలు అయ్యుండి నువ్వే ఇంటి పరువును బదారణ పడేస్తున్నావు. మీ పెళ్లి రోజున ఆచార్య గారు పూజ చేస్తా, మీ దంట గురించి పల్లె పల్లె చెప్పుకోవాలన్నాడు. ఇప్పుడు పల్లెలే కర్మే పట్టణంతా చెప్పుకుంటుంది మీలాంటి దంట ఎక్కడా ఉండదని. అది కాదు నాన్న. పుట్టినింటికి మెట్టినింటికి తల వంపులు తెచ్చే నీలాంటి ఆడదే బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే ఎవరన్నా పడి సావే. పోనీ అది చావపోతే మీరే చంపేయండి. అమ్మా అవునండి, పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు కడుపులో ఉండగానే కొందరు చంపుతున్నారు. పెళ్లి కాగానే మొగుడు చంపుతున్నాడు. మొగుడు కాదని పుట్టింటికి వస్తే పరువుకు భయపడి మీలాంటి తల్లిదండ్రులు చంపుతున్నారు. తీసుకెళ్ళండి, తీసుకెళ్లి పరువు కోసం కన్న కూతుర్ని కూడా చంపారన్న పేరు తెచ్చుకోండి. అది కాదమ్మా, నా కూతురు వల్ల మీ ఇంటికి చెడ్డ పేరు వస్తుందేమో అని నా ఆరాటం తల్లి. మీ ఆరాటం నాకు అర్థమైంది, కానీ ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు. తప్పంతా నా కొడుకుది. వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీరు చెప్పేది నిజమేనా తల్లి? అవును, నా కోడలు బంగారం. దీని మంచి కోసం నేనే ఇదంతా చేస్తున్నాను. కెరసనాయలు పోచి కోడల్ని తగలబెట్టే అత్తలున్న ఈ దేశంలో కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోటాడుతున్న అమ్మవమ్మ నువ్వు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి. ఈ ఫోటో ఇక్కడ ఉందేటండి? హాస్పిటల్ అంటే వీరు డాక్టర్ గారు కాబోయే భార్య. రాత్రి భోజనం చేసిన తర్వాత లేవే లేవే ఇక్కడి నుంచి పోదాం పద. ఏంటయ్యా తోగదగిన తాచులాగా? కరెక్ట్ గా చెప్పు, ఇది నరసింహం కాదు నాగుపాము పుట్ట. చేమ పెట్టుకున్న పుట్టలోకి దూరుందయ్యా ఈ పాము. మా ఏం ఎదవలో అనుకుంటున్నావా ఇంకా ఇవిని నమ్మడానికి? ఏంటి మావా నీ మాటలు? వసే ఈ మా తల్లి ఎవరో తెలిసే రాత్రి వాళ్ళు నారయ్యమావే చేట్పు కార్లు ఇదేలే. సీతమ్మ తల్లి లాంటి మన వసంతమ్మను కట్టాలు పాలు చేసిన దెయ్యమే ఈ డాక్టరు. రామయ్య తండ్రి లాంటి మన డాక్టర్ బాబును బుట్టలో వేసుకున్న భూతమే ఇది. మాట్లాడేది గెట్ అవుతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ ఓయ్ ఈవిడి చేతుల్లో బిడ్డ పుడితే ఆడిల్లు కొంపలు ముంచుతాడు. ఆ పని నాన్న చేయను. ఇదిగో డాక్టర్ అమ్మా, ఇది నీ పట్నం. పక్కడు కూడా పట్టించుకోలే అడవి. ఇదే కానీ మా పల్లె అయితే ఊరు జనం అంతా వచ్చి నువ్వు చేసిన ఏదో పల్లికి చెప్పించి కొట్టేవాడు. అన్నం పిల్ల ఏదోవాడు నీ గుమ్మం తక్కడు. ప్రియా ప్రియా నేను హాస్పిటల్లో జరిగిందంతా వినాను. టేక్ ఇట్ ఈజీ. నేనంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను వేణు. నీకొక్కటే బాధ, మరి నాకు? నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాననే బాధ. నా కోసం చావడానికన్నా సిద్ధపడుతున్న నిన్ను భార్యగా గౌరవించలేకపోతున్నాననే బాధ. కన్నవాళ్ళు నన్ను కాని వాళ్ళుగా చూస్తున్నారనే బాధ. ఇన్ని బాధలతో బయటికెళ్తే అదిగో వాడి భార్య భర్త కోసం వెతుకుతుందనే వెక్కిరింపుల బాధ. ఇవి కాకుండా నాన్నకి గుండెపోటు. ఈ విషయానికి చెప్పలేక మింగలేక ఎంత వేదన భరిస్తున్నానో తెలుసా? మీ నాన్నగారికి గుండెపోటా? అవును. ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాను అనుకున్నావు? మై గాడ్, మరి ఆ విషయం మీరెవరికి చెప్పలేదా? డాక్టర్గా చెప్పకూడదు, కొడుకుగా చెప్పలేను. ప్రియా, కన్నీరు ఆడదానికి భగవంతుడిచ్చిన వరం. నీ గుండె మంట నీ కన్నీటితో చల్లారిపోతుంది. కానీ నన్నేం చేయమంటావు? ఏడవమంటావా, చావమంటావా? నువ్వేను అలా అనొద్దు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ వేణు.
మిస్టర్ రమేష్, పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఉండకూడదు ఏమిటి? ఇద్దరి మధ్య రహస్యాలు, మరి ఉండాల్సిందేమిటయ్యా? ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, నమ్మకం. ఎగ్జాక్ట్లీ. మిస్టర్ రమేష్, జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా? దయచేసి దాచకండి. ప్రేమిస్తే దాచుకునేంత పిరికివాణ్ణి కాను, పెళ్ళాన్ని మోసం చేసేంత దౌర్భాగ్యుణ్ణి కాను. మీరు ప్రకటించిన 30 లక్షల ఆస్తిలో ఈ ఇల్లు కూడా ఉందా? ఉంది. పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా? తల్లిదండ్రులను చూడడానికి కూడా రాకూడదా? రావచ్చు, కానీ ఎంతైనా ఆవిడ మాజీ భర్త కదా, లోకం నోరు ముయించడం కష్టమేమో. మీకు ఆ కష్టం రాదు. ఎందుకంటే మీ పెళ్ళైన మరుక్షణం మేమిద్దరం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా మంచిదేమో. ఆలోచించండి. హలో డాక్టర్ వేణు, మర్చిపోయావా? నేనే కల్తీ రమేష్ని. కల్తీ సర్ కోసం వచ్చా. మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కబురు చేస్తాం. ఇక మీరు వెళ్ళండి. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్. ఏం డాడీ, ఇంటి దగ్గర ఏం తోచడం లేదా? ఏ ప్రాక్టీస్ లేని చోటుకొచ్చి నువ్వు ఏం చేస్తున్నావో చూడాలని వచ్చానమ్మా. గతాన్ని తెలిసి విచారించకమ్మా, బ్రతకాల్సింది భవిష్యత్తులో. అవునమ్మా, అందుకని రేపే మీ పెళ్లి, ప్రయాణం కూడా. పెళ్ళా? పెళ్లి ఇక్కడ ఎలా కుదురుతుంది డాడీ? అసలు ఆయన అమెరికాకు వచ్చేందుకు ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా. ప్రాక్టీస్ లేని హాస్పిటల్ రావటం, వసంత మూలాన 10 మంది అతన్ని ప్రత్యేకంగా చూడటం తట్టుకోలేడమ్మా. అందుకే ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకెళ్దాం. ఐఎమ్ షూర్ హీ విల్ అండర్స్టాండ్. ఇక పెళ్ళంటావా, ఏదో తప్పు చేసి పారిపోయినట్టు ఎందుకు వెళ్ళాలి? ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్దాం. రేపు నైట్కి టికెట్స్ కూడా బుక్ చేశాను. ఈలోగా మెంటల్గా అతను ప్రిపేర్ చేయి. చూడు, పెళ్లి ఏర్పాట్లా నేను చూసుకుంటాను. ఓకే? హలో బాస్, సూపర్ గా ఉంది నీ పెళ్ళం. రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. కాస్త రికమెండేషన్ లెటర్ రాసు. 1 గంట సేపే మీ ఆవిడతో ఇంటర్వ్యూ చేసి వస్తా. అదే నీ అప్పుంచుకోను. నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు 1 రోజు ఇస్తా. రేయ్! మమ్మల్ని కొట్టడం కాదురా, నీ పొగరు, నీ ప్రతాపం నీ పెళ్ళం దగ్గర చూపించరా. నీకే దమ్ముంటే నీ పెళ్ళం విడాకులు తీసుకోకముందే మొగుడు కావాలని పేపర్కి ఎందుకు ఎక్కుతుందిరా? నాకు పెళ్ళం ఉందిరా, అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దాని గుడ్లు పీకేస్తాను. నాలాగా నువ్వు మగాడివైతే ఇంట్లో ఆడదాన్ని అదుపులో పెట్టుకోరా.